దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 138వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఇది వరకు ఎపిసోడ్లో అపొస్తలుల కార్యములో అంటే నూతన నిబంధనలోకి వచ్చి యేసు ప్రభు వారు ఇక్కడ నడయాడిన రోజుల్లో ఆయన చెప్పిన మాటలు భవిష్యత్తు గురించి ఏమేమి జరిగినాయి అనే దాని మీద ఒక రెఫరెన్స్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం చాలలేదు, దీంట్లో తీసుకొస్తా అని చెప్పారు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా యెరూషలేమును రాతి మీద రాయి లేకుండా ఇది కూలిపోద్ది అని దేవుడు చెప్పిన విధంగా 40 సంవత్సరాల తర్వాత టైటస్ అనే చక్రవర్తి అలా చేయటం అని చెప్పుకున్నాం. ఆ తర్వాతకు వచ్చేసరికి హగబ్ అనే ప్రవక్త పౌలు గారిని చూచి కైసరే అనే ఊరిలో ఫిలిప్ ఇంట్లో ఉండగా హగబ్ అనే ప్రవక్త వచ్చి ఆయనకి ఒక ప్రవచనం చెప్పాడు. దేవుడు బయలుపరిచింది పౌలు గారికి. అది ఎప్పుడు చెప్పాడు, అది ఎప్పుడు అమలుపరచబడింది, ఎన్ని సంవత్సరాల తర్వాత అమలుపడింది, ఎలా అమలుపరచబడింది, ఈ విషయాలు ఈరోజు చేర్చుకుందాం. ఒకసారి ఆ రెఫరెన్స్ కూడా మీకు చదివి వినిపిస్తాను. హగబ్ అనే ప్రవక్త మరి అపొస్తలుల కార్యంలో 21వ అధ్యాయంలో 10-11 వచనాల్లో ఆయన ఏం చెప్పాడో చెప్తాను. అది ఏంటో దాన్ని వివరిస్తా. మేము అనేక దినములు అక్కడ ఉండగా హగబు అని ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. దేవుడికి స్తోత్రం. పౌలు గారి యొక్క పిలుపు మీ అందరికీ తెలిసిందే. పౌలు గారి పిలుపు ఏంటంటే అన్యజనులకు సువార్త ప్రకటిస్తుంది. నిజంగా కూడా దేవుడు అన్యజనులు, ఇతర జనులు ఎంతగా ప్రేమిస్తున్నాడో పౌలు గారి చరిత్ర చూస్తే మనకు బాగా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. పౌలు గారు ఎప్పుడండి అంటే యేసు ప్రభు వారు శిలువయాగం అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత పౌలు గారిని దేవుడు పరిశుద్ధాత్మ దర్శనం చూపించి అప్పుడు ఆయన్ని ఏర్పరచుకున్నారు. మరి పౌలు గారు యేసు ప్రభు జీవించినప్పుడు లేడా అంటే ఉన్నాడు. ఉన్నా ఎవరికా ఆయన మూల ఉన్నా వీళ్ళు ఒక మూల ఉన్నారు. యేసు ప్రభు వారు నడయాడిన రోజుల్లో ఏదో ఆ మాట ఈ మాట ద్వారా ఎవరో యేసు ప్రభు వచ్చాడంట, ఆయన ఏదో క్రైస్తవ మతం అంటున్నాడట అని వీళ్ళు అనుకుంటా, అదేంటి మంద కాదు, వీళ్ళు యూదులు అందరూ అనుకుంటారు కదా. మనం యూదుల్లో పరిసేయుడైనా అది మంద కాదు అని అనుకుంటున్నాడు. యేసు ప్రభు వారు నడయాడిన రోజుల్లో ఈయన ఉన్నాడు పౌలు గారు. కానీ పౌలు గారికి యేసు ప్రభు దేవుడు అని తెలియదు. ఆ యొక్క మతం, యోధా మతం, ఆ మత మూర్ఖత్వంలో అసలు క్రైస్తవులు అన్నవాడు ఎవడో మన మతానికి వ్యతిరేకం ఇది, వాళ్ళని ఊచకోత కోసేయాలని ఆ పద్ధతిలో ఉన్నాడు. ఆయన మా బోర్డులని శాస్త్రాలు చదివిన పండితుడు, ఎవరు బైబిల్ గ్రంథం అంతా చదివిన ఆయన. కానీ యేసు ప్రభు దేవుడు వచ్చాడు అనే విషయం ఆయనకి తెలియదు, బోధపడలా. అప్పుడు దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించింది అప్పుడు ప్రభు వెళ్ళిపోయింది 5 సంవత్సరాల తర్వాత. దేవుడు దర్శించి పట్టుకున్న తర్వాత ఇక ఆయన చేసిన పరిచర్య ఇంత అంతా కాదు. ఆయనే చెప్పాడు, ఇదిగో అన్యజనుల యొద్ద రాజుల యొద్ద నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న మనిషి ఈయనే అబ్బాయి అని చెప్తాడు వాళ్ళకి, అక్కడున్న వాళ్ళకి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఈయనకి తాకాడు ముందు. ఈయన తాపి నేను ఏర్పరచుకున్నాను అబ్బాయి, నువ్వు నా సేవ చేయవాలని అన్నాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వేరే వాళ్ళకి ఆయన శిష్యులు కానీ పరిచయులు కానీ వాళ్ళకి చెప్పాడు, ఇదిగో ఆయన ఉన్నాడే పౌలు, ఆయన నేను ఏర్పరచుకున్నా. అమ్మో ఆయన ఎవరైనా బాబు, క్రైస్తవులు మనం చంపేస్తాడు ఆయన అన్నాడు. ఆయన్ని పాత రోజులయ్యా బాబు, ఆయన నేను ఏర్పరచుకున్నా, ఆయన ఎన్ని బాధలు పడతాడో చూడండి ఇక మీ కళ్ళ ముందే. అన్యజనులకు ప్రవక్తగా నియమించే ఆయన్ని మహామేధావులు, అధికారులు, మరి బాగా పై స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నారే, వాళ్ళకు కూడా నేను ఎవరో తెలియచెప్పేటువంటి పాత్రగా నేను ఆయన పెట్టుకున్నా. మేము మహావిజ్ఞానులు, అధికారులు అనుకునేవాళ్ళు ఉంటారే, వాళ్ళకు కూడా నేను ఎవరో తెలిసే విధంగా తెలియజెప్పే మనిషిగా ఆయన పెట్టుకున్నా. అన్యజనులు, ఇతర జనులు, ఈ దేవుడు ఎవరో ఇజ్రాయెల్ దేవుడట, మనకు కాదు అనుకుంటా ఉంటే వాళ్ళకి నేనే దేవుడిని తెలియచెప్పడం కోసం ఆయన నేను ఏర్పరచుకున్నా అని చెప్పి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో క్లియర్గా దర్శనంలో ఉంది.
ఇక ఆ దర్శనం వచ్చింది, ఇక ఆయనకి మంట లోపల. ఆ మంట ప్రకారం స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయి ఎఫ్సి దేశంలో, ఎఫ్సీలు ఉండే దేశంలో చాలా కాలం ఉన్నాడు. అక్కడ నుంచి వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఆత్మచేత బంధం, ఇక ఆత్మ ఆయనలో ప్రేరణ కలిగించింది, యెరూషలేముకు నువ్వు వెళ్ళిపో అని. ఎందుకు? ఏమైనా మేలు జరుగుద్దా? ఏ లేదు, నిన్ను పట్టుకుని వాళ్ళు కొడతారు, బంధిస్తారు, అందుకు నువ్వు వెళ్ళాలంటున్నాడు దేవుడు. ఆయనకి తెలిసిపోతుంది లోపల, ఆత్మచేత బంధింపబడిన వాడని యెరూషలేముకి వెళ్ళాల్సి వస్తుందని వస్తా దారిలో కైసరియలో ఆగారు. ఈ కైసరియా అనేది ఆ ఫిలిప్ అనేటువంటి ఆ 7 సువార్థికుల్ని దేవుడు ఏర్పరిచాడు ఈ శిష్యులతో పాటు. అందులో ఒక ఆయన ఫిలిప్పు. ఆయన 4 కుమార్తెలు కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రవచన వరం కలిగిన వాళ్ళు. ఆ ఫిలిప్పు ఇంట్లో ఉన్నారు వీళ్ళు. అప్పుడు అగబు అనేటువంటి ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు. పౌలు గారి యొక్క నడికట్టు ఉంటుంది కదా, నడికట్టును తీసుకుని అగబు గారు ఆయన 2 చేతులు 2 కాళ్ళు కూడా గుడ్డతో చుట్టేసుకుని, ఇదిగో ఈ నడుకట్టు కట్టుకున్న ఆయన్ని ఇలా కాళ్ళు చేతులు బంధించేసి అన్యజనులకు అప్పచెప్తారు యెరూషలేములో అన్నాడు ఆయన. క్లియర్ కట్గా తెలిసిపోయింది ఆయనకి. తెలిసినంత వరకు ప్రభువారు నన్ను దేవుడు అక్కడ పంపిస్తున్నాడు, నాకేదో ఇబ్బంది ఎదురవుద్ది అని తెలుసు ఆయనకి. అప్పుడు ఈ తెలియగానే వాళ్ళందరూ కూడా అమ్మో అని చెప్పి పౌలు గారిని కౌగిలించుకుని ఏడ్చేస్తారు అక్కడ ఉన్న శిష్యులు. ఆయనతో పాటు నెలల తరబడి ఉన్నవాళ్ళు కదా. అమ్మో మిమ్మల్ని పట్టుకుని ఇలా బంధించేస్తారట, అన్యజనులకు అప్పచెప్తారా అంటే. అన్యులంటే ఎవరు? రోమీయులకి. వాళ్ళకి అప్పచెప్పేస్తారని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, మీరు ఏడ్చి నా గుండె ఎందుకు బద్దలు చేస్తారు? ఏం జరుగుతుంది, దేవుడికి తెలిసే జరుగుతాయి కదా, ఏడవకండి, నా గుండె బద్దలా చెయ్యకండి అంటాడు ఆయన అక్కడ. అంటే ఇన్ని కష్టాలు గుండా వెళ్ళాడు ఆయన. మహారాజులాగా గుర్రాల మీద తిరుగుతున్నటువంటి మహామేధావి అయినటువంటి పౌలు గారు దేవుడు ఏర్పరచుకుని ఆయన సేవ చేయమని అన్ని జనులకు వెలుగ్గా ఆయన నియమించినప్పుడు ఇన్ని కష్టాలు పడి ఉంటాడు. మీరు ఆలోచించండి. మీరు అందరూ నా గురించి ఏడ్చి నా గుండె బద్దలు చేయొద్దు అన్నాడు. అంటే ఆయన చావుకి ఇక దగ్గర అవుతున్న రోజుల్లో జరుగుతూ వచ్చింది ఇదంతా పౌలు గారు. ఎప్పుడు చెప్పాడు ఈ ప్రవక్త అని అంటే సుమారు క్రీస్తు శకం 62 కావచ్చు. క్రీస్తు శకం 35లో దేవుడు దర్శించాడు ఈయన్ని. ఎవరిని? పౌలు గారిని. ఇక ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు, చివరి దశకు వచ్చాడు. క్రీస్తు శకం 62లో అంటే దగ్గర 30 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 32 సంవత్సరాలు అయితే చేశాడు ఆయన. చివరకు వచ్చిన తర్వాత ఈ యొక్క సంఘటన జరిగింది. మరి ఎట్లా జరిగింది? ఇక అక్కడి నుంచి బయలుదేరి ఏం చేయాలి ఈయన? అక్కడి నుంచి బయలుదేరి మరి యెరూషలేముకి వెళ్ళిపోతాడు. యెరూషలేముకి వెళ్ళటం అది పెద్ద కథ. యెరూషలేముకి వెళ్ళటం అనేది. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి పంపించి వాళ్ళందరూ పట్టుకున్న మాట వాస్తవమే. ఈయన బంధించేయాలి, ఈయన చంపేయాలి, ఈయన మా మతానికి, యోధా మతానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు, ఈయనంతా సున్నత అవసరం లేదన్నాడు, అన్యజనులు కూడా మనతో సమానమే అంటున్నాడు. యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? అన్యజనులు కూడా సమానం చేశాడు కదా. వాడు అన్యజనులు మనతో సమానం అంటాడేంటి? ఈయనేదో కొత్తగా చెప్తున్నాడు మాకు. యేసుప్రభు ఏదో చెప్పాడంట, అది చెప్తే ఈయన నమ్ముతాడట, చెప్తాడట అని ఈయన మీద పడ్డారు. ఇక అప్పుడు వరుసనే ఆయన ఎక్కడెక్కడ తీసుకెళ్లారంటే ఫేలిక్స్, ఫేస్తు, అగ్రిప్ప, మొత్తం రోమా జైలు, ఆఖరిగా అందరి దగ్గర నుంచి రోమాకు పట్టుకెళ్ళారు. రోమాలో ఆ జైళ్ళు పడేశారు, 2 సంవత్సరాలు జైళ్ళు పడేశారు. మొత్తం మీద క్రీస్తు శకం 62వ సంవత్సరంలో చెప్పబడినటువంటి అగబు చెప్పినటువంటి మాట క్రీస్తు శకం 67లో ఈ యొక్క పౌలు గారి మీద అమలుపరచబడి ఆ రోజు శిరచ్ఛేదము చేసి హత్య గావింపబడ్డాడు. ఆయన తల నరికేశారు. ఇప్పుడు 67లో ఆ శిక్షగా శిరచ్ఛేదం ద్వారా ఆయనకి మరణశిక్ష విధించారు. ఏంటి పరిస్థితి అని అంటే, ఇదిగో ఈయన మా యోధా మతానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు అని. యేసుప్రభు వారు వచ్చారు, ఆయన ఎన్నో కార్యాలు చేశారు. ఆయన ఎన్ని చోట్ల ఇంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా బాబు, నాకు అసలు ఆ యేసుప్రభు ఉండగా ఆయన ఎవరో సరిగా నేను పట్టించుకోలేదు, నాకు తెలీదు. ఆయన వెళ్ళిపోయిన 5 సంవత్సరాల తర్వాత అయ్యా నన్ను ముట్టాడు, నాకు దర్శనంలో కనిపించాడు, ఆయన అసలైన దేవుడు అయ్యా, ఆయన సృష్టికర్త, నేను అది చెప్తుంటే తప్పు అంటున్నారు. దేవుడు కొన్ని మార్పులు చేశాడు పాత నిబంధనలో, వాటినన్నిటిని నాకు బయలుపరిచి ఇదిగో ఈ మార్పులు అని చెప్తే నేను చెప్తున్నా, అన్యజనులు కూడా సమాన వారసులే అన్న విషయం నువ్వు చెప్పాలి, నీకు అందుకే ఏర్పాటు చేశా అన్నారు. నేను చెప్తున్నా, నా వెంట గ్రీసు దేశస్తులు, అన్ని దేశాలు, మీ అందరూ కూడా సమాన వారసులే కదా దేవుడికి, అందరూ నా వెంట వస్తున్నారు. ఈయన యూదుల్ని వెంటేసుకు తిరగాలి కానీ గ్రీసు దేశస్తుల్ని, ఆ దేశస్తుల్ని, ఎఫ్సీల్ని, రోమియుల్ని,
యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరినీ అంటేసుకు తిరుగుతాడు, ఇది మన మతానికి ప్రమాదము అనే మిషన్ మీద ఆయన్ని చంపించడం జరిగింది. మరి అప్పచెప్పడం, అన్ని తీర్పులు జరపడం, అదంతా వివరంగా మరి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కానీ జరిగిన విషయం ఏంటంటే 62లో క్రీస్తు శకం 62లో ఈ యొక్క ప్రవచనం చేస్తే క్రీస్తు శకం 67లో అమలుపరచబడింది. ఇంకా ఒకటి ఉంది, ఆ ఒకటి కూడా కంప్లీట్ చేసేద్దాం ఈ ఎపిసోడ్లో. అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం 22, 24 వచనాలు. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మును వేడుకొనుచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను అన్నాడు. ఏంటి కథ? ఇదంతా ఈ బైబిల్ దీంట్లో చదివితే చాలా దూరం వెళ్తుంది, కానీ మీకు కథలాగా చెప్తా, మీకు అర్థమవుతుంది. వీళ్ళంతా ఎక్కడ వాడలో ఉన్నారండి. ఇదేంటి వాడ ఎప్పుడెక్కాడు ఈయన కథ అంటారా మీరు? వీళ్ళంతా ఈ ఫేలిక్స్, ఫేస్తు, అగ్రిప్పరాజు వీళ్ళందరి దగ్గర తిప్పుతున్నప్పుడు వాళ్ళకి చూస్తేనేమో ఈయన మరణశిక్షకి తగినటువంటి నేరం ఏమి చేసినట్టుగా కనపట్లా. ఎందుకు? ఎవరికైనా అంతే కదా, ఏం నేరం చేశాడని చెప్తూ ఆయన ఒకటే చెప్పినాడు, దేవుడు నాకు కనిపించాడు బాబు, కనిపించి ఇది చెప్పాడు, నన్ను అంగీకరించిన వాళ్ళంతా పరలోకానికి వస్తారు, అన్యజనులకు కూడా ఈ వార్త అందజేయి అన్నాడు. నేను చెప్తున్నా, దీంట్లో వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? యూదులు అన్న వాళ్ళు పోని వాళ్ళు యేసు ప్రభు వద్దు అంటారు, వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి? దేవుడు నాకు చెప్పిన పని నేను చేయకుండా ఎట్టా మానుతాను? దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, అన్యజనులకి కూడా మీరు సమాన వారసులబ్బాయి, దేవుడు రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన అంగీకరిస్తే, ఆయన శిలువయాగం అంగీకరిస్తే చాలు అనే విషయం చెప్పు అన్నాడు. చెప్తున్నా ఊరు తిరిగి ఎంతోమంది అంగీకరిస్తున్నారు. ఇది నేరం అంట వీళ్ళకి, వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి అని చెప్తుంటే, నిజమేనయ్యా ఆయన గొడవ ఆయన పడతాను నీకేంటయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు. రోమా అధికారికి దగ్గరికి పంపిద్దామని చెప్పి ఓడ ఎక్కించారు ఈయన్ని. ఈ ఓడ ఎక్కించిన ఆ ఓడలో మొత్తం 276 మంది ఉన్నారు. ఈ ఓడ ఎక్కడెక్కడో తిరిగి ఆ తుఫాన్లో కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే 14 రోజులు అన్నపానాలు లేవు. మరి అంతా ఓడ మునిగిపోతుండే దాంట్లో ఉన్నాయని లోపల పారేశారంట సముద్రంలో. అయినా కూడా అసలు వెలుగు అనేది రాకుండా చీకటి కమ్మేసి ఆ తుఫాన్లో ఇరుక్కుపోయారు. ఆ ఓడ ఎక్కడో ఒక ద్వీపాన్ని చేరింది బద్దలై. ఆ ద్వీపంలో ఎవరెవరో ఉన్నారు, అక్కడికి వెళ్ళారు. సరే వెళ్ళే ముందు ఈ 14 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు బిక్కుమంటా ఉన్నప్పుడు చెప్తాడు, దేవుడు దూత వచ్చి ఆ ఓడలో ఉండగా ఈయనకి చెప్పాడు, ఇదిగో అబ్బాయి మీకు ఏం ప్రమాదం లేదు, మీ ప్రాణాలు ఉన్న 276 మంది ప్రాణం మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, నువ్వు వెళ్ళి రోమా ప్రభుత్వ అధికారి దగ్గర నిలవబడి చెప్పవలసింది చెప్తావు అని చెప్పేశాడు. ఈడు చెప్పాడు, బాబు ఒక మొదట తినండి, ఏదో ఒకటి తినండి అయ్యా బాబు, భయంతో ఎందుకు చచ్చిపోతారు, 14 రోజుల నుంచి ఏం తింటలేదు మరి అని చెప్పి ఆయన చెప్తాడు. ఆ చెప్పింది ఎలా అమలయ్యింది ఏంటి అనే దాని మీదే మరి కొంచెం చెప్పాల్సి ఉంటుంది, అది ఎక్కడ ఏంటి ఎట్లా జరిగింది అని చెప్పి. అప్పుడు రోమా అధికారికి అప్పచెప్పేసినప్పుడు పలానప్పుడు అని చెప్పలేం, కానీ ఈ జరిగిందైతే ఆ ఓడ బద్దలైపోయి నానా తంటాలు పడుతున్నది అయితే క్రీస్తు శకం 50వ సంవత్సరంలో. కాబట్టి ఇక ఈయన చనిపోయింది ఎప్పుడు? క్రీస్తు శకం 67 చనిపోయాడు. 67 చనిపోయాడంటే అంతకుముందు కొద్దిగా ఒక 10 సంవత్సరాలు అటు ఇటుగా జరగవచ్చేమో. ఈయన ఓడలో తిరిగి మళ్ళీ అక్కడ జైలుకి వెళ్ళి 50 కాదు కానీ బహుశా క్రీస్తు శకం 60 ఆ ప్రాంతానికి ఈ ఓడలో చెప్పుండొచ్చు. 67 ఎలాగ చనిపోయాడు కదా, అక్కడ రోమా జైల్లో 2 సంవత్సరాలు ఉంటాడు. మొత్తం మీద తిప్పి 67లో క్రీస్తు శకం 67లో ఆయన చంపారు. కాబట్టి ఒక 10 సంవత్సరాల వ్యవధిలో ఇది జరిగిపోయింది. ఇక నేరం ఏంటి? ఈయన మీద చేసినటువంటి నేరం ఏంటి అంటే అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చూస్తే ఈయన మీద నేపబడిన నేరం చూస్తే మనకు ఆశ్చర్యం వస్తుంది. ఇది ఈయన మీద పెట్టినటువంటి నేరం ఏంటి అంటే, మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోని యూదా దేశపడిన తర్వాత అన్యజనులు వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటుని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందివారిలో మొదటివాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవిగాక మరి ఏమీ చెప్పక అల్పులను గనులకు సాక్ష్యం ఇచ్చుచుంటుని ఇది బాబు అని చెప్పుకున్నాడు అక్కడ.
రాజు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు చెప్పింది, ఏంటయ్యా ఈయన నేరం ఏంటి, నువ్వేమి నేరం చేసావా అని పౌలు గారిని అడిగారు. ఇదిగో బాబు, దేవుడు నాకు చెప్పింది ఇది, అందరికీ ఒకటే న్యాయము, నేను శిలువయాగం చేశాను, అన్యజనులకు కూడా, యూదులకి ఎట్లాగో ఇజ్రాయేల్ ప్రజలకి ఎట్లాగో అలాగే అందరికీ కూడా మరి ఆ పరలోక భాగ్యం ఉందని చెప్పమన్నాడు. చెప్తున్నా. ఈ విషయం నేను ఒక్కడనే కొత్తగా చెప్పడం కాదు, నా ముందు అనేక మంది ప్రవక్తలు చెప్పారు. అన్యజనులకి గురించే ఈ ఏర్పాట్లన్నీ అని చెప్పి అనేక మంది ప్రవక్తలు చెప్పారు. ఏంటి, శిలువయాగం జరగాలి, ఆ శిలువయాగం ముఖ్యంగా అన్యజనులను కూడా ఆయన ఆశించిన రీతిలో పరలోకం రావాలనే ఉద్దేశంతో ఆ ఏర్పాటు జరుగుతుందన్నాడు. శిలువయాగం అయిపోయింది. ఇప్పుడు ఆ మాట చెప్పని నేను ప్రతి చోట ఆ సాక్ష్యం చెప్తున్నా. ఇందులో వీళ్ళకి వచ్చిన నష్టం ఏమిటో నాకు తెలియదు, కానీ నన్ను చంపేయాలని చెప్పి వీళ్ళు మీకు అప్పచెప్పారబ్బా అని చెప్పి ఆయన అగ్రిప్పరాజు దగ్గర చెప్పడం జరిగింది ఆయన. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ యొక్క పౌలు గారి యొక్క మరణము ఎందుకోసం జరిగింది అంటే అన్యజనుల కోసమే జరిగింది. ఈయన అన్యజనుల గురించి సువార్త ప్రకటించకపోతే ఈ పౌలు గారిని ఎవరైనా చంపుతారా? యూదులు చంపరు. ఎవరి గురించి పౌలు గారి జీవితం తీసుకున్నాడు దేవుడు? అన్యజనుల గురించి, ఇతర జనుల గురించి. ఇతర జనులకి చెప్పవయ్యా నువ్వు ఈ మాట అని చెప్పినందుకే కదా, ఆయన చెప్తున్నందుకే కదా ఇంత శ్రమలు పడవలసి వచ్చింది. కాబట్టి దేవుడు తన బిడ్డల యొక్క జీవితాలు, అనేక మంది జీవితాలు త్యాగం చేయించడం, ఆ తర్వాత మిషనరీలు వందల వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు ఈ యొక్క దేవుడు పని చేయటంలో. దేవుడు ఆజ్ఞాపించిన వారి మేరకు వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భార్య బిడ్డలు అన్నీ పోగొట్టవే కాక ప్రాణాలు కూడా పోగొట్టారు వేల సంఖ్యలో క్రైస్తవులు. ఇదంతా దేవుడు ఎవరి గురించి చేయించాడు? ఈ వేల సంఖ్యలో మనుషులు ప్రాణత్యాగాలు చేయటం ఎవరి గురించి? క్రైస్తవుల గురించా? ఇజ్రాయేల్ ప్రజల గురించా? కాదు, అన్యజనుల గురించి, ఇతర జనుల గురించే ఇది జరుగుతుంది. కాబట్టి ఇతర జనులకి ఈ విషయాలన్నీ తెలుసా? అసలు మీ గురించేనయ్యా పౌలు గారు ఎంత కష్టపడి ఆయన ప్రాణం వదలాల్సి వచ్చింది, మీ గురించేనయ్యా అని చెప్పి మనం చెప్పే పరిస్థితి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆఖరిగా ఒక వచనం మనకు చెప్పుకుని, యెషయా గ్రంథంలో 41:1-4, ఈయన సృష్టికర్త, ఆయన ముందే అన్నీ తెలుసు అని మనం అంటాకి ఆ బేసిక్ పాయింట్ ఏంటంటే 41 అధ్యాయంలో 1-4 యెషయా. ద్వీపములారా నా ఎదట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనం కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు, ధూళి వలె వారిని అతని ఖడ్గములకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని ఇంటికి వారిని అప్పగించుచున్నాడు, అతడు వారిని తరుముచున్నాడు, తాను ఎంతకు ముందు వెళ్ళని త్రోవలనే సురక్షితంగా దాటిపోవచ్చున్నాడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేను మొదటివాడను కడవరి వారితోనూ ఉండువాడను అని చెప్పాడు ప్రభు. ఇదంతా ఎవరు ఆలోచించి చేశారు? మీరు అంతా బాగా విన్నారు. ద్వీపములారంటే ఎక్కడ ఈ ప్రపంచంలో ఉన్న ఏ మారుమూలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించండి. ఇవన్నీ చేసింది ఎవరు? ఈ ప్రస్తావన కోరేష్ దగ్గరే. కోరేష్ అన్న ఆయన పుట్టకముందు 150 సంవత్సరాలకు ముందు పలానా కోరేష్ అన్న ఆయన వస్తాడు, పలానా పని చేస్తాడు, పలానా పనులు వేస్తాడు అన్ని ఆయన తూర్పు దించి పిలిచా అని చెప్పా. ఆయన వచ్చాడు. ఇదంతా ఆయన ఎలా వస్తాడు, ఆయనకి ఎదురు లేకోకుండా ఎవరు చేస్తున్నారు అనేది మీకు చెప్పా. ఆయన అందరినీ జయించుకుంటూ వచ్చేస్తాడు. ఇదంతటిని ఎవడో ఆలోచించి జరిగించాడు. పోనీ ఆ కోరేష్ అన్న ఆయన నేను పలానా దేవుణ్ణో, పలానా కోరేష్ని నేను పలానా దేవుణ్ణి ఇలా తీసుకొచ్చానని ఎవరన్నా చెప్పారా? ఇదంతా ఎవరు నేను ఆలోచించి చేశా. ఏం ఆలోచించా? పలానా అన్యజనుడైనటువంటి కోరేష్ని తీసుకురావాలని. అది ముందుగానే మీకు చెప్పా. తీసుకొచ్చి ఎవడు దీనిని ఆలోచించి జరిగించి, ఇదంతా ఆలోచించి జరిగించడమే కదా. పలానా రోజుకి ఆయన రావాలని, పలానా రోజుకు పలానా వాడు ఓడిపోవాలని, పలానా వాడు విడిపించబడాలని, పలానా దేవాలయం కట్టబడాలని నాకు ఆలోచన ఉండబట్టే కదా. మనిషి పుట్టకముందే నేను ఆలోచించి ప్రణాళిక ఉండబట్టే కదా నేను చెప్పాను. కాబట్టి ఎవడు ఆలోచించాడు? ఆది నుండి మానవ వంశంలో పిలిచిన వాడని యెహోవానగు నేనే. అది
మొట్టమొదటి నుంచి ప్రతి మానవ వంశాన్ని పిలిచినటువంటి నేను. అంటే ఈ యొక్క యెహోవా యొక్క కంట్రోల్లో, ఆయన యొక్క ఆధిపత్యంలో ఎవరున్నారట? ఆది నుంచి మానవ వంశాలు అన్నీ ఉన్నాయట. ఈ పలానా ఊరు, పలానా చోట, పలానా దేశం అనే ప్రశ్నే లేదు. మానవ వంశాలన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి అబ్బాయి, నా ఆధిపత్యం ఉంది. ఎవరిని ఎప్పుడు ఏం పని చేయించాలో అది నేను చేయిస్తా ఉన్నా అంటూ, నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండేవాడను. ఇప్పుడు అయిపోయిందా? పరిశుద్ధాత్మ వచ్చాడు. ఈయన ఎప్పుడు దాకా ఉంటాడండి అంటే, ఎప్పుడు దాకా ఉంటాడు? అంతమైపోయేదాకా పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ దేవుడే చివరి వరకు ఉంటాడు. కాబట్టి నేను మొదటి వాడను. ఈ భూమికి పునాదులు వేయబడక ముందు, ఈ యొక్క భూమి ఆకాశాలను సృష్టించక ముందు ఉన్నవాడను నేను, మొదటి వాడను. ఇక చివరిలో ఉండేవాడిని కూడా నేనే. అంటే ఈ యొక్క త్రియేక దేవుడు ఈ యొక్క ఆనాటి నుంచి చివరి వరకు ఉండే దేవుడు. ఆయన ఆలోచించే జరిగిస్తున్నాడు ఇవన్నీ. ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఏమి చేయాలి అనేది దాని ద్వారా తెలుస్తుంది అని చెప్పి. అలాగే ఇంకొక వచనం ఉంది యెషయా గ్రంథం 37:26 అధ్యాయంలో, నేనే పూర్వమందే దీన్ని కలగజేసినని, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించేది నీకు వినబడలేదా అని, ప్రాకారములు గల పట్టణములు నీవు పాడు చిబ్బలుగా చేయుట నా వల్లనే సంభవించిందని ఎవరితో చెప్పాడు ఈయన అంటే, సెన్హెరీబు అనేటువంటి అష్షూరు రాజుతో చెప్తున్నాడు. నువ్వు అది చేసా, ఇది చేసా, ఇది చేసా అంటున్నావే, ఇవన్నీ ఎవడయా ముందు ఆలోచించేసింది? ఇందాకేమన్నాడు? ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? పలానప్పుడు పలానా వాడు రావాలి అన్నవాడు ఎవరు? నేను ఆది నుంచి మానవ వంశాలను పిలిచి నువ్వు పరిపాలిస్తున్నట్టు నేను అన్నాడు. ఇక్కడ ఏమన్నా అంటే, ఇదంతా నువ్వు చేశానన్నావు, ఇది పురాతన కాలమందే నేనే నిర్ణయించానని నీకు తెలియలేదా? నేనే పూర్వమందే దీన్ని కలగజేస్తున్నాను, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించినది నీకు వినబడలేదా? నీకు తెలియదా ఏంటయ్యా అంటున్నాడు. ఇవన్నీ ఏనాడో చెప్పేశాను నేను ముందే. ఇదిగో ఇవి నువ్వు రావాలి, నువ్వు ఇలా చెయ్యాలని ముందే నిర్ణయించా, నువ్వు చేశానంటావేంటి అన్నాడు. కాబట్టి ఆయన సృష్టికర్త అవునా కాదా? ఈ యొక్క వచనాల వెలుగులో మనం గ్రహించవలసింది ఏంటి అంటే, ఆయన సృష్టికర్త, ఈ ప్రపంచాన్నంతా పరిపాలిస్తున్నది ఆయనే. ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికి ఇస్తున్నానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక దాంట్లోకి తిరుగులేదు కదా. ఇక ఆయన సృష్టికర్త అంటాకి మరి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వచనం ఉంది. ఆ వచనం చదువుతాను. ఇర్మియా గ్రంథం 33:20-26. ఇక సృష్టికర్తగా అంటే ఇక దీనికి తిరుగులేదన్నమాట. దానికి అటువంటి వచనం ఉంది అక్కడ. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడలా, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. అక్కడి వరకు ఆపి ఆఖరిలో వస్తుంది, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, పగటిని గూర్చి రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించేవాడను నేను కాని ఎడల, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జించును, నిశ్చయముగా నేను వారి ఎడల జాడిపెట్టి చెరలో నుండి వారిని రప్పించేదును అన్నాడు. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి అంటే, ఈ యొక్క లోతైన మాటలు ఇవన్నీ ఆయన సృష్టికర్తాన్ని రూఢిగా నిస్సందేహంగా తేలిపోయేటువంటి మాటలు ఇవి. ఈ ప్రజలు ఇర్మియా గారు చెప్తా ఉంటే, అయ్యా మీరు వెళ్ళిపోండి, ఆ నెబుకద్నెజరుకి లొంగిపోండి, మీ దాస్యం 70 సంవత్సరాలు అయిపోగానే ఆయన తీసుకొస్తానన్నాడు అంటే ఒక్కడ నమ్మట్లేదట. ఇంకేమండి, నెబుకద్నెజరు మహా గొప్ప రాజు, ఆయన చేతికి వెళ్ళిన తర్వాత ఆయన నుంచి ఎవడు విడిపిస్తాడండి మమ్మల్ని, మేము మళ్ళీ వెనక రావడం అనేది జరగదు, అమ్మా మేము అంతే సంగతులు, అందుకే ఇప్పుడే వెళ్ళాలని కూర్చున్నాం, వెళ్లకుండా పక్కనున్న ఐగుప్తు దగ్గర రాజు యొక్క సహాయం తీసుకోవాలని కోరుకుంటున్నాం అంటున్నారు. అయ్యా బాబు అట్లా కాదు, దేవుడు నాకు చెప్తున్నాడు, దర్శనం చూపిస్తున్నాడు, మీరు ఐగుప్తు వైపుకి వెళ్ళొద్దు, మీరు నెబుకద్నెజరు దగ్గరికే వెళ్ళాలి, ఆయన మాటకు లొంగిపోండి, మిమ్మల్ని తీసుకొస్తానంటున్నాడు ఆయన అంటే వింటలేదట. అప్పుడు ఇట్లా చెప్పాడంట దేవుడు, అయ్యా ఇలా అంటున్నారంటే ఇలా చెప్పబోయా ఈ గొడవ అంతా ఎందుకు, నేను తీసుకురాకపోవటం, మిమ్మల్ని వెనక్కి తీసుకురాకపోవటం అంటూ జరగటం ఏంటి, ఎప్పుడు జరుగుద్దో చెప్పనా? ఈ భూమి ఆకాశాలు వాటి గతులు తప్పి పగలు రాత్రి జరక్కోకుండా ఆగిపోతే, భూమి ఆకాశాలు నక్షత్రాలు ఇవన్నీ గతులు ఇప్పుడు తిరుగుతున్నాయి, అన్నీ ఏ కక్షలో ఏది ఎలా తిరగాలో తిరిగి రాత్రి వచ్చేట్టు పగలు వచ్చేట్టు జరుగుతుంది.
ఇదంతా నా ఆజ్ఞ మేరకు జరుగుతుంది. ఈ ప్రపంచంలో సృష్టి అంతా నా ఆజ్ఞ మేరకు ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఆ తిరుగుటలోనే పగలొచ్చేటట్టు రాత్రి వచ్చేటట్టు నేను చేశా. ఇది పగటిని గూర్చి రాత్రిని కూర్చుని నేను చేసినటువంటి నిబంధన ఇది. ఇక దానికి తిరుగులేదు. దాని ప్రకారం అవన్నీ తిరుగుతూనే ఉంటాయి. వాటికి ప్రాణం అక్కర్లా, ప్రతిదీ నా మాట వింటుంది. కాబట్టి అవి తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా కూడా నా మాట కాదని ఆ గ్రహాలు గతి తప్పి పగలు రాకుండా రాత్రి రాకుండా ఆగిపోతే అప్పుడు వదులుతాను అనుకోండి అయ్యా మిమ్మల్ని. అంటే ఏంటి, ప్రపంచం అంతా నాశనం అయిపోతే అప్పుడు మిమ్మల్ని వదిలినట్లు లెక్క. లేదా మిమ్మల్ని వదలనయ్యా, అటువంటి ఒట్టు పెట్టుకుంటున్నాడు దేవుడు. భూమి ఆకాశాలు నేను చెప్పినట్లు చేయకుండా ఎప్పుడన్నా ఆగిపోతే మిమ్మల్ని వదిలినట్టు అనుకోండి. ఇక భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఇక నేను చెప్పింది తిరుగుతుంది, మిమ్మల్ని తీసుకొస్తానయ్యా అంటున్నాడు. ఎంత చక్కని మాట అది. అసలు ఆ మాట వింటేనే మనకు ఒళ్ళు గగురిపోతుంది. భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించి వాడును నేను కాని ఎడల, ఈ యొక్క విధులన్నీ నిర్ణయించిన వాడిని నేను కాకపోతే, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు, అంటే మిమ్మల్ని ఏలుటకు అతని సంబంధమైన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానం వాడకు నా సేవకుడైన దావీదు సంతానం విసర్జింతును. వీటినన్నిటినీ నియమించేవాడని నేను కాకపోతే అప్పుడు మిమ్మల్ని వదులుతానయ్యా. ఒకటే మాట, మిమ్మల్ని విసర్జించానని లెక్క. ఇక వదిలేశాడండి, మమ్మల్ని విసర్జించేశాడు దేవుడు, మమ్మల్ని నుంచి వెనక్కి తీసుకొస్తాడు అని మీరు అంటున్నారే. మిమ్మల్ని విసర్జించడం అంటూ జరిగిందంటే ఈ భూమి ఆకాశాలు ఉండవయ్యాక, భూమి ఆకాశాలు గతులు తప్పుతాయి, నా మాట వినకోకుండా నాశనం అయిపోతే అప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. అంటే నా మాట ప్రకారము ఈ యొక్క పగలు రాత్రి జరుగుతున్నంత కాలము ఇక నా ఆధిపత్యం ఉన్నట్టు లెక్క. మిమ్మల్ని వదలను అన్నాడు. అంతే. ఇక ఎప్పుడు దాకా వదలడయ్యా అంటే చివరి దాకా వదలడు. నిజమే. ఆ యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు యొక్క రాజ్యము అంతము లేనిది. ఇజ్రాయేల్ ప్రజల్లోంచి యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన దానియేలు గ్రంథంలో ఉంది. ఇజ్రాయేల్ ప్రజల నుంచి చేతి సహాయం లేని రాయి వచ్చి మొత్తం రాజులందరిని తుత్తీలికలు చేస్తుంది. అది ఆ రాజ్యము శాశ్వతమైనది, దానికి అంతము లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రపంచ పరిపాలన అనేది శాశ్వతమైన, దీనికి అంతం లేదు. అంతం ఎప్పుడయ్యా అంటే భూమి ఆకాశాలు లయం అయిపోయినప్పుడే. కాబట్టి అందాక ఈ యొక్క రాత్రి పగలు నిబంధన, ఈ యొక్క గ్రహాలు తిరుగుడు, ఇవన్నీ ఆయన మాట ప్రకారమే జరుగుతాయి. పరిపాలన ఆయన మాట ప్రకారమే జరుగుద్ది. ఇక భూమి ఆకాశాలు నశించిపోయే రోజున ఏదీ ఉండదు. ఇది ఆయన చెప్పేది. కాబట్టి ఈ విధులను నిర్ణయించబడాలని నేను కాని ఎడలా అంటున్నాడు. ఈ విధులను రాత్రి పగలు ఎలా వచ్చునుగాక అంటే అలా వచ్చేస్తున్నాయి. ఆ యొక్క గ్రహాలు అలా తిరుగుతున్నాయి. ఆ విధులను నిర్ణయించిన వాడిని నేను కాని ఎడలా అప్పుడు మిమ్మల్ని వదులుతా. అంటే ఈయన సృష్టికర్త అని తెలిసిపోయిందా? నేనేనయ్యా ఈ గ్రహాలన్నీ నడిపిస్తున్న వాడిని, గ్రహాలన్నీ నడిపించి మీకు పగలు రాత్రి వచ్చేటట్టుగా చేసేది నేనేనయ్యా అని చెప్పేశాడు ఆయన. అని ఎక్కడ చెప్పాడండి? ఎవరైనా ఊహించి చెప్పారేమో అని కొంతమంది అనుకుంటారు. ఎవరు ఊహించి చెప్తారు? దేవుడు చెప్తున్నాడు. దేవుడు నేనే సృష్టికర్తను అని చెప్పాడు. కాబట్టి ఈ వచనాల వెలుగులో మనము ఆయన సృష్టికర్త, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని నిర్ధారించుకోవచ్చు. ఈ వచనాల వెలుగులోనే మనం అనేక మందికి చెప్పడానికి వెళ్ళదు. యోహాను సువార్త 5:27-30 చెప్తాడు, దేవుడు నాకు సర్వాధికారం కట్టబెట్టాడయ్యా అంటాడు. యేసు ప్రభుకి ఇన్ని అధికారాలు ఉన్నాయా? యెహోవా దేవుడు అన్నీ ఎట్లా వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి అంటే యోహాను సువార్త 5:27-30 ఏం చెప్తుందో ఒక్కసారి మనం చూస్తే, ఓహో, దేవుడు ఆయన స్వయంగా ఆయన నోటితో చెప్పినటువంటి మాటలు అవి. మరియు ఆయన మనిషి కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకూడదు. ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవం పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకు బయటకు వచ్చేదరు. నా అంతటా నేనే ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను కనుక నా తీర్పు న్యాయమనేది అంటున్నాడు. తండ్రి అధికారం అంతా నాకు ఇచ్చేసాడయ్యా అని చెప్తున్నాడు. 26 నుంచి కూడా ఉంది. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండేటు కుమారుడికి అనుగ్రహం ఇచ్చెను అని చెప్పి యేసు ప్రభువే చెప్పాడు. అయ్యా, తనంతట తానే జీవము గలవాడైనటువంటి తండ్రి ఎట్లాగో అలాగే తనంతట తానే జీవము కలిగినటువంటి అధికారాన్ని ఈ కొడుకు కూడా అప్పచెప్పాడు. ఆయనకి తీర్పు తీర్చుటకు కూడా అధికారం ఇచ్చేశాడు. ఇప్పుడు
ఇక తీర్పు, ఇప్పుడు చచ్చేవాళ్ళంతా నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా, తీర్పు తీర్చేది ఎవరు? యెహోవా దేవుడు వచ్చి తీరుస్తాడా అంటే నో, చెప్పాడు. ఆయనంతటా ఆయనే ఉండేటువంటి జీవం ఎట్లా కలిగి ఉన్నాడు అటువంటిది నాకు ఇచ్చాడు. తీర్పు తీర్చే అధికారం కూడా నాకే ఇచ్చాడు. నరకానికి ఎవడు వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాలనేది కూడా నాకే ఇచ్చాడు. ఇదంతా నేనే చేస్తున్నానని మీరు కంగారు పడతారేమో బాబు. నా అంతటా నేను ఏమి నేను వినున్నట్లుగా తీర్పు నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను కనుక నాకు తీర్పు న్యాయమైనది. దేవుడు ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్నా కానీ నా అంతటా నేను చేయట్లేదు అబ్బాయి. దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, మొత్తం తీర్పు తీర్చేది నీదే, నువ్వు చెయ్యి అన్నాడు. ఆయన చెప్పిన ప్రకారం నేను చేస్తూ ఉన్నా అని చెప్పి ఆ యొక్క జీవం అనేది ఆ సర్వాధికారి అయినటువంటి యెహోవా దేవుడు మొత్తం అంతా ఆయనలో నేను ఉన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ తీర్పు తీర్చే అధికారం నాకు ఇచ్చాడు అని చెప్పి ప్రభువారే స్వయంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు, ఆ బైబిల్ గ్రంథంలో దేవుడే ఈ యొక్క యేసు ప్రభు వారికి సర్వాధికారాలు ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే తప్ప ఆ పరలోకం అనేది పొందలేము, నరకం తప్పించుకోలేము. కాబట్టి యేసు ప్రభు ఒక్కటే శరణ్యము, ఒకటే మార్గము మోక్షానికి. ఇది గ్రహించడానికి వీలవుతుంది. కాబట్టి సృష్టికర్త సబ్జెక్టులో దేవుడు ఇన్ని రకాలుగా ఆయన బయలుపరుచుకున్నాడు అనేది బయలుపరుచుకోవడం జరిగింది. ఇక తర్వాత ఎపిసోడ్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు ఆ చరిత్రలోకి వెళతాం. ఆ చరిత్రలో తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం. ఇప్పుడు ఎక్కడ ఆగాం పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అంటే ఆయనకు 16 సంవత్సరాల తర్వాత ఆయన పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని ఎవరో చూపించగలిగినటువంటి మహాదేవుడు ఈయన అని గ్రహించాడు అనేది చెప్పుకునే దగ్గర ఆగింది. ఇక ఆయనకి ఆ 8 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనలు అన్నీ వరుసగా చెప్పుకుంటూ వద్దాం. ఆ చరిత్రలోకి వెళ్దాం. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు. ఈరోజు ఈ యొక్క 138వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు. మీరు నన్ను మరుగుపరిచిన ఆ నోటి ద్వారా మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి మీరు సృష్టికర్త అయిన తండ్రి, సర్వాధికారం కలిగినటువంటి దేవుడని గ్రహించు శక్తిని వారికి దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ శక్తిని అనేక మందికి ప్రభువా మరి తెలియపరిచి మిగతా వారిని కూడా చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చుటాకి మరి వారికి తగిన ప్రేరణ కలగజేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.